హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ వెంకటరమణ, లాస్ట్ ఇయర్ ఛానల్ నుంచి. సో విజయవాడని ఎక్స్ప్లోర్ చేసే భాగంగా వన్ మోర్ వీడియో ఫర్ యూ అండి. ఇవాళ మన విజయవాడ చాలా గొప్పగా చెప్పుకునే రైల్వే స్టేషను, ఆ పరిసర ప్రాంతాలు, ప్రజల జీవన విధానం, వాళ్ళు ఎలా అక్కడ అట్మాస్ఫియర్ మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇదంతా డివైడర్ చూసారా? సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో మన విజయవాడ పరిసర ప్రాంతం ఆటో స్టాండ్ అనమాట. సో అలా పోతుంది ఫస్ట్ అక్కడ. అవండి విజయవాడ రైల్వే స్టేషన్, లెఫ్ట్ సైడ్ పడి అదిగో విజయవాడ రైల్వే స్టేషన్ అండి. చాలా బాగుంటుంది, మీరు కంపేర్ చేస్తే వేరే స్టేషన్స్ కంట చాలా నీట్గా ఉంటుంది. అండ్ రోజుకి ఆల్మోస్ట్ ఒక 30,000 మంది వాకింగ్ ఉంటుంది ఇటు సైడ్ లోపల ప్లాట్ఫామ్స్ మీద. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కుతూ ఉంటారు. విజయవాడ ఈస్ట్ టెర్మినల్ 2 అది చూసారా, ప్యాసింజర్స్ అదిగో అటు లోపల. అంటే నేను లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్స్ చూపించకూడదండి. దీని ముందర బస్ స్టాప్స్, సిటీ బస్ పొడిబా ఇలా తిప్పు. దీని ముందర బస్ స్టాప్స్ అనమాట. అటు సైడ్ తీసుకెళ్తాడు, చూపిస్తాను. అండ్ సో ఇవన్నీ రిజర్వేషన్ టీటీస్ ఉండే ప్లేస్ అది. అవన్నీ ఇది పార్కింగ్ స్లాట్ ఇది. సో పార్కింగ్ అది ఇక్కడ చేస్తారనమాట ఈ లోపల. ఇక చూడ సైకిల్, స్కూటర్, మోటార్, ఇది పార్కింగ్. అండ్ ఇక లోపలంతా పార్కింగే ఉంటుంది కంప్లీట్గా. సో సో మీకు ఏమైనా ఏటీఎంస్ కావాలంటే కూడా లోపల ఉంటాయి. సో ఇది డివైడర్. ఇదిగోండి ఏసీ రూమ్స్ కూడా కావాలంటే కూడా ఉంటాయి కంప్లీట్గా. ఎప్పుడు బిజీ సెంటర్ అన్నమాట ఇది. ఇవాళ సండే కదా, కొంచెం నామినల్గా ఉంది, చాలా బిజీగా ఉంటుంది. సో లోపల మీరు చూడొచ్చు ఈస్ట్ టెర్మినల్ 2. సో నేను ఐకి కనిపించే, అంటే ఒక సగటు మానవుడు దాన్ని ఎలా చూస్తాడో బయట నుంచే చూపించగలను. వీడియోస్ లోపలికి వెళ్ళి ఎక్కువ చేయకూడదు కంప్లీట్గా. ఇవ్వండి. సో బుల్లెట్ ట్రైన్స్, ఆటోస్ అవి అవుతూ ఉంటాయి ఇక్కడ. నుంచి రాగానే ఇది వేరే ప్లాట్ఫామ్ అనమాట. నుంచి రాగానే వస్తూ ఉంటారు. ఒక మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంది. లోపలే మీకు ఫుడ్ ట్రాక్స్ లాంటివి కూడా ఉంటాయి. సో నేను చూపించింది ఏంటంటే టెర్మినల్ 2. సో టెర్మినల్ 1 కూడా ఉంటుంది. వచ్చారు ఇదిగోండి ఫుడ్ ట్రాక్ అని నాకు చెప్పాను కదా. సో చక్కగా లోపలికి వెళ్ళి కూడా తినచ్చు మీరు చూసి. అది ఎంత బిజీగా ఉందో చూసారు అదంతా. సో జనరల్లీ ట్రైన్స్ లేట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే షట్టర్ కింద కూర్చుంటారు, కూర్చుని టైంపాస్ చేస్తారనమాట. సో మన విజయవాడ సిటీ పోలీస్. సో ఆటో స్టాండ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. మన చెన్నై, హైదరాబాద్లో పెట్టినట్టున్నారు. ఎందుకంటే రేట్లు ఎక్కువ చెప్తుంటారు కదా బయటకు వస్తే. సో పర్టికులర్ ఫీజు ఉంటుంది. రోడ్ కెఫే అని చెప్పి నోరూరించే వంటకాలు ఉన్నాయంట. సో ఇది మన క్లాక్ టవర్ అంటారు విజయవాడది. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ కూడా ఇలా కూడా అవుతారు ఒకసారి. అండ్ ట్రైన్ నెంబర్స్ అవి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి బయట నుంచి లోపలికి వెళ్తారు టైం సెట్ చేసుకుని. సో ఇక ఆటో స్టాండ్ అంతా ఇక్కడ ఉంది. ఇది ఓల్డ్ ట్రైన్ అనుకుంటాను, మొట్టమొదటి విజయవాడలో ప్రయాణించిన ట్రైన్ ఇది. మీరు చూసుకోవచ్చు. మంచి వేప చెట్టు కింద సేద తీరుతున్నారు ప్రయాణికులందరూ. సో ఇది వన్ ఆఫ్ ది, ఇటు నుంచి వస్తారు లోపలికి వెళ్ళడానికి, ఇటు నుంచి ఎగ్జిట్ అవుతాయి వెహికల్స్. అంటే వాళ్ళ చుట్టాలు ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ పికప్ చేసుకుని ఇలా వెళ్ళిపోతారు బయటికి అనమాట. కార్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ, చూడొచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడ. ఫీజు కట్టాలనుకుంటా దానికి కంప్లీట్గా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, ఎప్పటి నుంచో ఉంది విజయవాడలో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇలా కూడా లోపలికి వెళ్ళచ్చు. సో
నేను చెప్పాను కదా అసాంఘిక చర్యలు అవుతారని, నేను లోపలికి వెళ్ళి ఏం చూపించాను ప్లాట్ఫామ్స్, అది మంచి పద్ధతి కూడా కాదు, అందుకని నేను బయట నుంచి చూపిస్తాను. సో ఇది కూడా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ట్రైన్ పట్టి అక్కడ ఉంది, దాన్ని బట్టి చూసుకుని లోపలికి వెళ్ళొచ్చు. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. దీని కింద కూడా మీకు రిజర్వేషన్ కౌంటర్స్ అవి ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎంత బిజీగా ఉంది చూడండి, ప్రయాణికులు చాలా చాలా బిజీగా కనబడతారు ఇక్కడ. ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఈ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బహుశా వాళ్ళు ఏదో తోస్తున్నారు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. రౌండ్గా ఉన్న బాల్ బ్రేక్ అయింది. టోటల్ ఒక 6 మనుషులు దాన్ని అతక పెడుతున్నట్టుంది. చూడొచ్చు మీరు చక్కగా, అయితే క్లియర్గా కనపడుతుంది. సో ఇదంతా పార్కింగ్ స్లాట్ కార్ది. క్లాక్ టవర్, మన విజయవాడ రైల్వే స్టేషన్ కంప్లీట్గా ఎంత పెద్ద చూడు. అటు సైడ్ నుంచి కూడా ఎక్కొచ్చు. ఇది సెల్లార్, మరి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి దారి. టోటల్ 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్ ఉంది కదా ఇది. సో ఇది మీరు చూసుకున్నట్టయితే అక్కడ కూడా పార్కింగ్ స్లాట్ ఉంది కంప్లీట్గా. చూస్తే చాలా వెహికల్స్ ఉన్నాయి. రోజు అప్ అండ్ డౌన్స్ ఎక్కువ అవుతున్నట్టున్నాయి. క్యాపిటల్ వచ్చింది కదా విజయవాడకి. ఆహా ఎంత బాగుందో చూడండి. సో మీకు అక్కడ హోటల్ కనిపిస్తుంది, ఫుడ్ ప్లాజా అని, హల్దీరామ్స్ అని చెప్పి, అది కూడా రెస్టారెంట్స్. ఇవన్నీ మన ట్రైన్లానే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చక్కగా తినొచ్చు. ఇది ఎన్నో రకమైన వంటకాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఐఆర్సిటీసీ కౌంటర్స్ అవి, దాని కింద టిఫిన్స్ కూడా మీరు చూడొచ్చు. ఎంత బాగుందో చూడండి ఇదంతా. ఏం గ్రీనరీ ఉంది ఇక్కడ, సూపర్గా కట్టారు. ఎక్కడ గతుకులు అనేవి కనపడవు మీకు. కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్తో ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో మధ్యలో ఈ గ్రీనరీ ఎలా కట్టారు. సో రైల్వే ఇన్స్టిట్యూట్ అంటారు దీన్ని. రైల్వే ఇన్స్టిట్యూట్ ఎంత బాగుందో చూడండి, సూపర్ కదా, ఎక్సలెంట్ ఉంది. ఫంక్షన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. దాని వెనకాల చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఉంది. ఇట్ సైడ్ రైల్వే క్వార్టర్స్ మీకు ఇది కూడా చూడొచ్చు. లాస్ట్ టైం నేను అక్కడ చూపించిన వేరే చోట, ఇది వేరే. ఇది 2 వీలర్ పార్కింగ్. ఎవరైతే రైల్వే స్టేషన్ ఉందో ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది. ఇక్కడ రైల్వే హాస్పిటల్ ఉంది, చాలా పెద్ద హాస్పిటల్ ఇది. బ్యూటిఫుల్గా ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్స్ చాలా లాయల్గా ఉంటారు, ఎథిక్స్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. చాలా పెద్ద హాస్పిటల్, క్రిటికల్ సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి, నెఫ్రాలజీ అన్నీ. సో చూడండి దాని ముందరే బోలెడు ఒక నార్మల్ హోటల్స్ ఉన్నాయి. హోటల్ అబీ అని చెప్పి, ఆంధ్ర పాన్ షాప్. విజయవాడలో ఇలాంటి పేర్లు ఎక్కువ ఉంటాయి, బిర్యానీ స్పాట్స్ ఇవన్నీ. ఎందుకంటే విజయవాడ ఫుడ్కి ఫేమస్. సో ఆల్ఫా ఇరానీ చాయ్, హైదరాబాద్ సంస్కృతి ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఇంత ముందర లేవు. హోటల్ గోల్డెన్ వే అని ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కొత్తగా వచ్చాయి లాస్ట్ 2 ఇయర్స్లో. సో ఎఫ్ఆర్ఐ రైల్వే అసోసియేషన్స్ ఇవి చూడొచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ అన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, దూరం నుంచి మీరు చూసుకున్నట్టయితే చలివేంద్రం కూడా స్టార్ట్ అయింది. అదిగోండి చలివేంద్రం, అది జల వనరుల శాఖ కూడా మీరు చూడొచ్చు, శాఖ కూడా. సో ఇది ఓవరాల్ రైల్వే హాస్పిటల్, రైల్వే స్టేషన్, ఓవరాల్గా అన్నీ కలిపి. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అవుతుంది. ఇక ఈ బిల్డింగ్ కూడా కొత్తగా కట్టారు. ఇది క్యాపిటల్ వచ్చిన తర్వాత ఇలాంటివి అన్నీ స్టార్ట్ అయినాయి. మాకు అందరూ ఐడియా ఉన్నట్టుంది. సో దీన్నే గాంధీనగర్ అంటారు. యాక్చువల్లీ చాలా బిజీ సెంటర్ అనమాట. రైల్వే స్టేషన్కి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటాయి ఇవన్నీ. ఈ హోటల్ చాయ్ అండ్ జ్యూస్ అనేది కొత్తగా పెట్టారనమాట. యాక్చువల్లీ ఇంతమంది ఇక్కడ ఉండే ఖాళీ ఇస్తారు. ఈ బిల్డింగ్ చూడండి మ్యాసివ్గా ఉంది. ఎంత మ్యాసివ్గా ఉందో, ఏం కట్టబోతారో మనకి తెలియదు, క్లూ లేదు. కనుక్కొని చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ సండే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.